వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒకసారి వీళ్ళ ఈ మాటలు ఒకసారి ముందు విందామండి. నేను చెప్పిన మాట తప్పాలనుకునేటటువంటి వాడిని. జూలై 2026 సంవత్సరం కూడా అడగండి. ఛానల్ అయితే డిజిటల్ లాంచ్ అవుతుంది. నేను చెప్పిన మాట తప్పాలనుకునేటటువంటి వాడిని కాదు. అటు మీడియా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ప్రవేశిస్తానని ఈ సందర్భంగా చెప్తా. జూలై 2026 సంవత్సరం కూడా అడగండి. ఛానల్ అయితే డిజిటల్ లాంచ్ అవుతుంది. నేను చెప్పిన మాట తప్పాలనుకునేటటువంటి వాడిని కాదు. అటు మీడియా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ప్రవేశిస్తానని ఈ సందర్భంగా చెప్తా. రెడీ, ఓకే. ఇక ఇంకొక వీడియో. చచ్చిపో చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడికి 80 ఏళ్ళు వస్తా ఉన్నాయి. ఏం చేస్తాడు? ఒక్కగానొక్క కొడుకు ఎత్తుకొని పోతాడా ఈ యొక్క డబ్బంతా? గతంలో ఆయన 40-42 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కొన్ని లక్షల కోట్లు ఆర్జించాడు. ఈవెన్చువల్గా ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా. ఈ భూమి మీద అతను శాశ్వతమా? అందుకే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అట్లీస్ట్ చనిపోయేటప్పుడైనా పుణ్యం చేసి చచ్చిపో చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. మంచి కార్యం చేయండి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయండి. అంతేగాని ప్రజలను రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడు నువ్వు శత్రువులుగా చూడొద్దు. రాజకీయ ప్రత్యర్థిగానే చూడండి. మీరు ఆర్జించే 5,000 కోట్ల రూపాయలు నెలకు శాశ్వతం కాదు. అది మీకు ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వదు. పుణ్యం చేసి చచ్చిపో చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. మంచి కార్యం చేయండి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయండి. అంతేగాని ప్రజలను రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడు నువ్వు శత్రువులుగా చూడొద్దు. రాజకీయ ప్రత్యర్థిగానే చూడండి. మీరు ఆర్జించే 5,000 కోట్ల రూపాయలు నెలకు శాశ్వతం కాదు. అది మీకు ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వదు. అదనమాట సంగతి. ముందుగా అప్పట్లో ఏబిఎన్కి ఈనాడుకి వ్యతిరేకంగా ఓ ప్రకటన చేశారు. ఏంటంటే ఏగో ఎల్లో మీడియా ఉంది, దానికి ఖచ్చితంగా నేనంటూ ఒక మీడియాని తీసుకొస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు. సరే, తర్వాత మళ్ళీ అన్నారు నేను ఖచ్చితంగా పెడతాను అని చెప్పని. ఇక పార్టీ నుంచి గెంటేసిన తర్వాత బయటకు వచ్చి మొత్తానికి రేపు జూలైలో పార్టీ పెడుతున్నారు. ఛానల్ పెడుతున్నారు. ముందు డిజిటల్ ప్లాట్ఫామ్, తర్వాత శాటిలైట్ అవుతుందా లేదా పక్కన పెడితే ముందు డిజిటల్ అవుతుంది. ఆ తర్వాత దాంతో పార్టీ కూడా రాజకీయాలకు కూడా వస్తున్నట్టు కొత్త పార్టీ పెడతారట. ఫైన్, బాగానే ఉంది. తర్వాత మాట్లాడింది ఏంటి, నెలకు 5,000 కోట్లు సంపాదిస్తున్నావు, 6,000 కోట్లు దాచిపెడుతున్నావు, లక్షల కోట్లు సంపాదించేసావు, ఉన్నది ఒక్కటే కొడుకు, రేపు పొద్దున్న చచ్చిపోతావు కదా, పుణ్యం చేసి చచ్చిపో అంటున్నాడు. 68 ఏళ్ల ముసలి యువకుడైనటువంటి విజయసాయిరెడ్డి గారు రేపు నాకు తెలిసి జూలై 1వ తేదీన ఏమైనా ప్రకటిస్తారేమో డిజిటల్ ప్లాట్ఫామ్ ప్లస్ పార్టీది. ఎందుకంటే పుట్టినరోజు జూలై 1వ తేదీ, ఆ రోజు ప్రకటిస్తారేమో. చచ్చిపో చంద్రబాబు, ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్య. 80 ఏళ్ళు దగ్గర పడుతున్నాయి, అన్నాళ్ళు బతుకుంటావు, రేపో మాపో పోతావు, పోయేది ఏదో తొందరగా పో, పుణ్యం చేసుకుని అంటున్నాడు. అంటే ఎలాంటి పుణ్యం చేయాలంటే వెంకటేశ్వర స్వామి వారి పింక్ డైమండ్ జనైవాలో వేలం వేశారు అన్నదానికి తీసుకొచ్చి చంద్రబాబు స్వామివారి పింక్ డైమండ్ని దొబ్బేశాడు అన్నటువంటి చాలా మంచి మాట మాట్లాడాలి. లేదు అంటే వక్కళమాత పోర్టు నగలు కింద నేలమాళిగా ఉండేది, మా పూర్వీకులు చెప్పారు, నేను వెళ్తే అక్కడంతా తవ్వేసింది అని దీక్షితులు గారు చెప్పగానే ఈయన బయటకు వచ్చేసి చేసినటువంటి వ్యాఖ్యలు శ్రీవారి దగ్గర. వెంకటేశ్వర స్వామి పోర్టు నగలు ఏవైతే ఉన్నాయో ఆ ఆభరణాలన్నీ కూడా చంద్రబాబు ఇంట్లో బెడ్రూమ్లో ఉన్నాయి, ఆయన కోడలు బ్రాహ్మణి మెళ్ళలో ఉన్నాయి, ఇప్పుడే వెళ్ళండి, 24 గంటలు దాటితే అక్కడ దొరకవు, చంద్రబాబు ఏదైనా చేసేస్తాడు అనేటువంటి పుణ్యమైనటువంటి వ్యాఖ్యలు చేయాలి. గొడ్డలతో బాబాయిని వేసేస్తే ముందుగా గుండెపోటు అనాలి, తర్వాత అనుమానాస్పదం అనాలి, చివరాఖరికి వచ్చి సంభ్రమాశ్చర్యాలకి లోనవ్వాలి. ఇలాంటివన్నీ చాలా పుణ్యమైనటువంటి కార్యాలన్నమాట. ఇలాంటివన్నీ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు, మీరు విజయసాయిరెడ్డి మాట విని చచ్చిపోయే ముందు ఇలాంటి పుణ్యకార్యాలు చేయండి. ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్ర నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని
నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వెళ్ళారు. ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ రిపోర్ట్ వచ్చింది. సిట్ రిపోర్ట్లో కీలక సూత్రధారులు, పాత్రధారులు ఎవరంటే, మరి ఇదే విజయసాయిరెడ్డి రోడ్డెక్కి నేను విజిల్ బ్లోయర్గా ఉన్నాను, నేను కాదు చేసింది మొత్తం అంతా రాజ్ కేసిరెడ్డే దీనికి ప్రధాన సూత్రధారి అని చెప్పి ఆధారాలన్నీ ఇచ్చాను అన్నారు. కానీ సిట్ వాళ్ళు ఊరుకుంటారు, ఓకే ఈయన వచ్చాడు మన దగ్గరికి ఆధారాలు ఇస్తున్నాడు కాబట్టి మనం ఇన్వెస్టిగేషన్ చేద్దామని. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది చంద్రబాబు నాయుడు చేతిలో ఉండదు కదా, అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఈవెన్ దో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కైండ్ ఆఫ్ ఇంట్రాగేషన్ కానీ ఎంక్వైరీ కానీ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి చేస్తారు. దాంట్లో భాగంగా నిన్న వెళ్ళి ఆయనకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా చేశారు. దీంట్లో అంతర్లీనంగా ఇంకొక పాయింట్ కూడా ఉంది. విశాఖపట్నంలో బీచ్ దగ్గర 1500 కోట్ల రూపాయల విలువైనటువంటి దేవాదాయ శాఖ భూములు ఏవైతే ఉన్నాయో, మన అధికారిని శాంతి గారు ఉన్నారే, అదే విజయసాయిరెడ్డి గారికి పరమ భక్తురాలు. ఆ 1500 కోట్ల కుంభకోణంలో తవ్వితే వెనక్కి వెళ్తే అయ్యేది ఏంటి అంటే విజయసాయిరెడ్డి పేరు వస్తుంది, లేదు ఆయన కుమార్తె పేరు వస్తుంది. అలాగే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు జరిమానా కూడా వేశారు అదే దానికి సంబంధించి. అలాగే ప్రభుత్వం ఆ గోడ కట్టింది ఏదైతే ఉందో అంతా కూలగొట్టింది. అంటే కబ్జాలు చేసి వచ్చినటువంటి వ్యక్తి. షెల్ కంపెనీలు ఎలా పెట్టచ్చు, బోగస్ కంపెనీలు ఎలా పెట్టచ్చు, మనీ లాండరింగ్ ఎలా చేయొచ్చు అనే దాంట్లో అపారమైనటువంటి తెలివితేటలు ఉన్న ఒక ఆడిటర్ ఇప్పుడు వచ్చి చచ్చిపోని మాట్లాడుతున్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రిని. పుణ్యం చేసి చచ్చిపోవాలట. దెయ్యాలు వేదాలు వలించడం అని చెప్పి సామెత అంటారు. ఇగో ఇలాగే ఉంటుంది. బెదిరిస్తున్నాడు మళ్ళీ. ఏం బెదిరింపులు? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి బెదిరించండి. అయినా అక్రమస్తుల కేసులో A1 A2 కింద ఉన్నారు కదా, తోడు దొంగల కింద. ఇదే అంటున్నారు బయట. విజయసాయిరెడ్డి కూడా ఆఖరికి ఇలాగా మాట్లాడుతున్నాడంటే మరి ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారో అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. నిన్న మొన్నటి దాకానేమో ఇంకేముంది అమరావతి బిల్లు ఇంకోటి అని మాట్లాడి మళ్ళీ దాని మీద కమరావతిని ఇంకోటిని నోరు బారేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ శాంతి వ్యవహారం బయటకు వచ్చిందో, సస్పెన్షను, డిస్మిస్, ఆస్తుల వివరాలు, ఆవిడ పేరు మీద ఉన్నటువంటివో లేదంటే ఆవిడ దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తులు, G+3 ఎక్కడి నుంచి వచ్చింది, విల్లా ఎక్కడి నుంచి వచ్చింది, లేదంటే ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అలాగే ఆవిడ భర్త మదన్ మోహన్ ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, DNA టెస్ట్ చేయాలి విజయసాయిరెడ్డికి అన్నటువంటివి. ఈ DNA టెస్ట్ కూడా ఒక కైండ్ ఆఫ్ పుణ్యకార్యమేమో, అది ఎక్కువ మాట్లాడకూడదు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాంతాడంతా. నెలకు 5,000 కోట్లు సంపాదిస్తున్నట్టు, అంటే సంవత్సరానికి 60,000 కోట్లు. ఆ లెక్కను చూస్తే 5 ఏళ్లలో 5 6 33 లక్షల కోట్లు. అంటే ఈ 5,000 కోట్లు ఎప్పటి నుంచి సంపాదించడం మొదలుపెట్టారు? దానికి ఆధారాలు ఉన్నాయా? ఉంటే తీసుకెళ్ళి ముఖ్యమంత్రి డౌన్ దిగిపోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు అని చెప్పి పెట్టేద్దాం. ఎందుకంటే 5,000 కోట్లు ఏ విధంగా వస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి కదా, ప్రజల సొమ్మే ఒకళ్ళు తీసుకుంటూ ఉంటే. సో ఆధారాలు లేవు, అయినా సరే వచ్చి మాట్లాడడం అంటే ఒక కైండ్ ఆఫ్ అనిశ్చితిని క్రియేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశం తప్ప ఇంకొకటి కనిపించట్లేదు. ఇంకోటి ఏం కనిపించట్లా. చాలా క్లియర్ కట్గా ఓకే ఇంకా బరి తెగించేసాం, ఇంకే ఈడీ కూడా వచ్చిందంటే రేపో మాపో మళ్ళీ ఇంకా అరెస్టులు తప్పవు, ఈ లిక్కర్ కేసు ఇంకా మిగతా అన్ని కేసుల్లో కూడా ట్రయల్ వచ్చింది అంటే ఇంకెలాగో తప్పదు అని. రాష్ట్రం బాగుండడం అసలు ఇష్టమే లేదు. మరి ఇలాంటి వాళ్ళందరినీ రాజకీయాల్లోకి రాణిస్తే ఏమవుతుంది? ఇలాగే ఉంటుంది. స్వామివారితో ఎప్పుడైతే పెట్టుకున్నారో ముందుగా అక్కడి నుంచే వీళ్ళ పతనం అనేది స్టార్ట్ అయింది. తర్వాత అక్రమాలు, అన్యాయాలు ఎన్ని చేసినా ఏదో శిశుపాలుడి 100 తప్పుల్లాగా కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని వదిలినట్టు ఇక మెల్లగా అన్ని వదులుతారు. వీళ్ళు చేసినటువంటి తప్పులన్నిటికీ కూడా శిక్ష పడక తప్పదు. ఆ భయం అనేటువంటి దాంతో రాష్ట్రం మీద విషం చిమ్మాలి అన్న ఒక ఉద్దేశం కనిపిస్తోంది తప్ప ఇంకోటి లేదు. బట్ ఈ ఆరోపణలకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. 5,000 కోట్ల రూపాయలు మీరు నిజంగానే సంపాదిస్తున్నారా, నెలకి దాచుకుంటున్నారా? అప్పట్లో సింగపూర్ హోటల్స్ అన్నారు, వెళ్ళి చూపించండి బాబు మీకే రాసిస్తాను అంటే కనీసం సింగపూర్ టికెట్ కూడా ఎవరు తీసుకోలేదు. ఎవరు ఆరోపణలు చేశారు కానీ చూపించలేదు. ఏకంగా 24 సార్లు కేసులు పెట్టారు, అక్రమాస్తులు అని. ఇప్పటికీ ఏం కాలేదు. వాటిల్లో అన్నీ కొట్టేశారు, కొన్ని వాపస్ తీసుకున్నారు, ఇదంతా అయింది. అయినా సరే ఇంకా ఏదో చేయాలనేటువంటి ఒక తపన తప్ప ఇందులో ఏం కనిపించట్లేదు. ఇప్పుడు కూడా ఈ 5,000 కోట్లు 6,000 కోట్లు చెప్పేటువంటిది, ఆయనే 5,000 కోట్లు సంపాదిస్తున్నాడు అంటే ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడే 5,000 కోట్లు సంపాదిస్తున్నాడు అంటే మరి మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కళ్ళు ఎన్నెన్ని కోట్లు సంపాదిస్తున్నారు? ముఖ్యమంత్రి 5,000 కోట్లు, ఉప ముఖ్యమంత్రికి 2,500 కోట్లు, మంత్రులు తలా 500 కోట్లు, ఎమ్మెల్యేలు తలా 100 కోట్లు. ఇక అధికారులు కింద నుంచి పంచాయతీ దాకా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా కోట్లు పోగేసుకుంటున్నారు విజయసాయిరెడ్డి గారి లెక్క ప్రకారం.
మరి ఇలాంటి మాటలు మాట్లాడితే వ్యతిరేకత కాక ఏమొస్తుంది? తిట్టడం కాకపోతే ఏం చేస్తారు ప్రజలు? మళ్ళీ రేపు పొద్దున్న అదిగో మా మీద దాడి చేసేస్తున్నాడు, ఇలా చేయిస్తున్నారు అని చెప్పి మాట్లాడటం ఎందుకు వచ్చిందంటారు? ఆ మీడియా ఏదో పెడతారు, చూద్దాం మీడియా ఏమవుతుంది. మహా అయితే డిజిటల్ ప్లాట్ఫామ్ పెడతారు, ఓ యూట్యూబ్ ఛానల్ పెడతారు, పెట్టి మాట్లాడతారు. సెటప్ ఎలాగో డబ్బులు బాగానే ఉన్నాయి దండిగా, ఎలాగైనా పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ముఖ్యమంత్రిని పట్టుకొని రేపన్న రోజు ఎలాగో చచ్చిపోతావు చంద్రబాబు, ఖచ్చితంగా 80 ఏళ్ళు దగ్గర పడుతున్నాయి అనడం. మరి విజయసాయిరెడ్డి కూడా 68 ఏళ్ళు దగ్గర పడ్డాయి. రేపమాప ఆయన కూడా చచ్చిపోతాడు, నో డౌట్. రేపొద్దున నేను చచ్చిపోతాను, కాకపోతే నాకు ఇంకా టైం పడుతుంది, కానీ ముసలాడు అయిపోయాడు కాబట్టి విజయసాయిరెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకొకళ్ళు కానీ అందరికీ కాస్త టైం ఉంటుంది. ఈయనేదో పెద్ద యువకుడైపోయినట్టు ముఖ్యమంత్రిని పట్టుకొని చచ్చిపోతావు, పుణ్యం చేసి చచ్చిపో, అదేదో పుణ్యం చేసి చచ్చిపో అని చెప్తున్నాడు. మళ్ళీ అది కూడా ఇలా డెరిగేటివ్గా మాట్లాడితే మరి పోలీసులు ఏం చేస్తున్నారు, వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.